అన్న మాటలో ఇందాం అసలు ఆ నోటిఫికేషన్లో విషయంలో అన్న మీ స్పందన ఏంటి అంటే మీ కామెంట్ ఏంది? ప్రభుత్వం ఇంతవరకు నోటిఫికేషన్ ఇస్తలేదు అని చెప్పి నిరుద్యోగులు అందరూ కూడా చాలా కోపం మీద ఉన్నారు. దాని గురించి మీరు చెప్పండి. కోపం ఏముందన్న, తింటందుకు తిండి లేదు. మధ్యాహ్నం పూట 5 రూపాయల భోజనం తింటాం. ఇగో ఇప్పుడు గుళ్ళో ప్రసాదం పెడతారు, గంట కూడా మోగుతుంది. ఈ ప్రసాదం తిని ఈడ ఉన్నటువంటి నల్ల నీళ్ళు అయిపోదామని వస్తున్నాం. ఎంత వీధిలో పిచ్చం, గుళ్ళో దీపం, నిరుద్యోగుల బతుకు. ఇంత మించి ఏం లేదు. వాళ్ళ కార్లు వచ్చినాయి, బెంజ్ కార్లు వచ్చినాయి. వాళ్ళ బెంజ్ కార్లు వచ్చినాయి కానీ మాకు గంజి నీళ్ళు కూడా లేవు. ఈ కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు, సిగ్గులు అచ్చలేదు. ఎందుకంటే నిరుద్యోగులను వాడుకొని వదిలిపెట్టేసింది. బరాబర్ చెప్తున్నాం, నట్టేట ముంచింది. వీళ్ళు ఎట్లా అంటే నట్టేట ముంచుడు కాదు, చెంబె నీళ్ళల్లో మమ్మల్ని తలకాయ ముంచి ఆత్మహత్య చేసినట్టు చేసింది వీళ్ళు. వీళ్ళు నమ్మితే గొంతు కోసినట్టు. నమ్మితే కాదు, అసలు వీళ్ళకి నమ్మకం లేనప్పుడు ఇంకేమంటున్నారంటే అసలు వాళ్ళు మమ్మల్ని నమ్ముడు కాదు, మేమే ఓడిపోతామని ఇళ్లలో కూర్చుంటే వీళ్ళకి తీటకు బట్టి వచ్చి బస్ యాత్ర చేసిర్రు. తీటకు ఒకలాగా రాస్తుంటే తెల్లారిన దాకా గీక్కున్నట్టున్నది వీళ్ళతోటి ఇప్పుడు పంచాది. ఫైనల్ గా ఏమంటారు? ఫైనల్ గా మీరు రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నారు? నీకు గనక బుద్ధి మానం ఏదన్నా ఉంటే నువ్వైతే ఏదైతే ప్రెస్ క్లబ్కి వచ్చి నిరుద్యోగుల మధ్యలో హామీ ఇచ్చినవో, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతని చెప్పినవో, ఆ ప్రభుత్వ ఉద్యోగాలు నింపడానికి మా మధ్యలో ఉండి హామీ ఇచ్చినవో అట్టనే నిరుద్యోగుల మధ్యలోకి చిక్కడిపల్లికి రా. ఎల్లయో మల్లయో పుల్లయో ఆయన ఈయనో చర్చలకు లేదు. ఆయన వస్తాడు ఈయన వస్తాడు చేస్తాడు అనేది ఏం లేదు. ఈ సౌతి తల్లి ప్రేమలొద్దు. నిరుద్యోగులకు నువ్వు చేయాలనుకుంటే బరాబర్ చిక్కడిపల్లికి రా. నిన్న నీ నీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వస్తే ఆయన కొట్టలేదు, తిట్టలేదు, మంచిగా కూర్చోబెట్టి మాట్లాడినావు. నువ్వు వస్తే మా సాధక బాధకాలు చెప్పుకుంటాం, అంతేగాని ఇంకొకటి వచ్చిండు వాడొచ్చిండు బాధలు తీరుతాయి అనేది మాత్రం ఏదుండొద్దు. రేవంత్ రెడ్డి గారు నువ్వు చేయదలుచుకుంటే బరాబర్ నువ్వు రా, లేదంటే మాత్రం మూసుకొని దుకాణం బంద్ చేసుకోరి. ఇక స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి, మరి దాని పరిస్థితి ఏమంటారు? ఇక స్థానిక ఎన్నికలు వస్తున్నాయంటే అది ఓడిపోతామని తెలిసే ఒక్క నుంచి నిరుద్యోగులతోటి డ్రామాలు, ఒక్క నుంచి బీసీలతోటి నాటకాలు, బీసీ బిల్లుతోటి నాటకాలు డ్రామాలు తప్పితే ఇక్కడ ఏది లేదు. సో ఇది పరిస్థితి. ఇక రేవంత్ సర్కార్ నీ పరిస్థితిలో ఉంది. నిరుద్యోగుల ఆగ్రహానికి మాత్రం లోన్ కావద్దు. వాళ్ళతో పెట్టుకుంటే ఆ గతేందో సంగతి ఏందో కేసీఆర్ తెలుసు. దెబ్బ పోయి పామాదులో వండుకోండు, మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగులతో మాత్రం నువ్వు గోక్కోకు, వాళ్ళతో పెట్టుకోకు. వాళ్ళతో పెట్టుకుంటే మాత్రం మళ్ళీ నువ్వు ఇక శంకగిరి మాన్యాలు నువ్వు మలబోయ నల్లమల్ల పులిపిట్టి అంటావు కదా, ఇంకా నల్లమల్ల అడవులో తిరగవలసిందే నువ్వు. ఇక నీ పనికి అట్టు ఉంటుంది. తక్షణమే నువ్వు నిరుద్యోగులతో చర్యలు జరపాలి. వాళ్ళకున్న డిమాండ్లు ఏంది? వాళ్ళు అడిగేది ఏందండి? ఏమైనా మంత్రి పదవులు అడుగుతున్నారా, లేకపోతే నీ ఎమ్మెల్యే పదవులు అడుగుతున్నారా, లేదా నీ ఆస్తి వాటర్ అడుగుతున్నారా? వాళ్ళు అడిగేది వాళ్ళ హక్కు. మా ఉద్యోగాలు మాకియండి, తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు మా ఉద్యోగాలు మాకియండి, మా నోటిఫికేషన్ మాకియండి అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. నీ సొమ్మేం పోతుంది రేవంత్ రెడ్డి? ఇస్తాం ఇంకా బాధ ఏమవుతుంది?